నా ప్రియమైన మీకు ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఆడబోతున్నాం పోకెమాన్ ప్లాటినం వర్షన్. నేను మీ బియర్స్ని. మరియు ఈరోజు ఎపిసోడ్లో మనం జిమ్ లీడర్ క్లాషర్ వేక్ని డిఫీట్ చేయబోతున్నాం అనమాట. మరియు గాయస్ నేను మన బిజ్లీకి బాగా ట్రైనింగ్ ఇచ్చి డెవలప్ చేశానమాట. ఓకే, బ్యారీ వచ్చింది గాయస్. నాకు తెలిసి ఇప్పుడు మనతో బ్యాటిల్ చేస్తారు అనుకుంటా. అయినా ఎంతసేపు గాయస్ అసలు వీడిని డిఫీట్ చేయడం మనకి ఎంతసేపు? యాక్చువల్లీ ఈ వీడియో కొంచెం లేట్ అయింది, దానికి రీజన్ తర్వాత చెప్తాను మీకు. సో నేను అనుకున్నట్టుగానే ఫస్ట్ వాడి స్టారేవియాని పంపించిండు. అందుకే స్టారేవియాకి సూపర్ ఎఫెక్టివ్గా ఉంటుందని మన బిజ్లీని పంపించాను. ఎలక్ట్రిక్ టైప్, ఫ్లయింగ్ టైప్ అగైనెస్ట్ స్ట్రాంగ్ సూపర్ ఎఫెక్టివ్. మరియు మన దగ్గర ఉన్న TM34 షాక్ వేవ్ని నేను బిజ్లీకి నేర్పించా గాయస్. లాస్ట్ ఎపిసోడ్లోనో బిఫోర్ లాస్ట్ ఎపిసోడ్లోనో మనకి ఒక రూట్లో దొరికిందనమాట. సో నాకు తెలిసి ఈ ఒక్క హిట్ చాలనుకుంటా. ఎస్, ఓకే, క్రిటికల్ హిట్ గాయస్, మంచిది. షాక్ వేవ్ అనేది 100% ష్యూర్ మూవ్ గాయస్, అసలు మిస్సే కాదు. సో ఇప్పుడు బీజల్ వస్తుందంట. నేను మన లియోని పంపిస్తా గాయస్, ఎందుకంటే ఆఫ్కోర్స్ మన బిజ్లీ కూడా దాన్ని ఈజీగా హ్యాండిల్ చేయగలదు. కాకపోతే మన లియాన్కి కూడా ఎక్స్పీ రావాలి కాబట్టి లియాన్ని పంపిస్తున్నా. బిజ్లీ కూడా ఇప్పటికే చాలా ట్రైనింగ్ తీసుకొని ఉంది గాయస్, ఇప్పటికే చాలా బ్యాటిల్స్ చేసిన దాంతో. ఓకే, రేజర్ లీఫ్. సో గాయస్ చూడొచ్చు మన లియాన్ చాలా స్లో ఉందనమాట. సో దానికోసం నేను ఆల్రెడీ ఆలోచించి పెట్టాను ఒక ఐడియా. క్విక్లో అనే ఒక ఐటమ్ ఉంటుంది గాయస్, అది దానికి హోల్డ్ చేయించామంటే మన లియాన్కి స్పీడ్ చాలా పెరుగుతుంది. సో అది మనకి వేరే ఎక్కడో సిటీలో దొరుకుతుంది, మనం మిస్ చేసాము యాక్చువల్గా. అది అంతకుముందు నాకు తెలియదు అనమాట అది అక్కడ ఉంటుందని. సో ఒక ఫైర్ టైప్కి అగైనెస్ట్ వాటర్ టైప్ బాగుంటుంది కాబట్టి నేను దేవరం పంపించా. కాకపోతే తన దగ్గర పెద్ద ఏం ఎక్స్పీరియన్స్ గాయస్. ఓ గాయస్, వాడి మన్ఫర్నో లెవెల్ 36 అంట గాయస్. సో చూద్దాం ఇది ఆక్వాజెట్ ఎంత హార్డ్గా తగులుతుందో. ఓకే గాయస్, ఆక్వాజెట్ అంత డ్యామేజ్ ఏం చేయలేదు, పర్లేదు. ఓకే, అది లియర్కి వెళ్ళింది కాబట్టి మనం ఇంకోసారి మూవ్ వాడచ్చు. ఓకే, యాక్చువల్లీ మన్ఫర్నోయే ఫాస్ట్ ఉంది, కాకపోతే లియర్ అటాక్ వల్ల ఓ గాయస్ కొంచెం అయితే మన దేవరా పని అయిపోయేది. సో ఇప్పుడు మన దేవరాన్ని స్విచ్ చేసేయాలన్నమాట. మన పైర్ని పంపిద్దాం, ఎందుకంటే ఆ 36 లెవెల్కి ఓ గాయస్ వాడు కూడా స్విచ్ చేస్తాడు, పర్లేదు. ఓకే, రొజేలియానే అంట మన పైర్ ఈజీగా దాన్ని హ్యాండిల్ చేయగలుగుతుంది. ఒక వింగ్ అటాక్ సరిపోతుంది గాయస్ ఆ రొజేలియాకి, ఎందుకంటే అది గ్రాస్ టైప్, మన ఫ్లయింగ్ టైప్కి అగైనెస్ట్ వీక్. ఓకే, యాజ్ యూజువల్ మనం ఆ రొజేలియా కంటే ఫాస్ట్ ఉంటాం, అది అందరికీ తెలిసిన విషయమే. ఓకే, మన్ఫర్నో యొక్క ఫైటింగ్ టైప్కి అగైనెస్ట్ మన పైర్ యొక్క ఫ్లయింగ్ టైప్ కూడా బాగుంటుంది. ఓకే గాయస్, దేవరా డెవలప్ అయ్యిండు. ఓకే, మన్ఫర్నో మళ్ళీ వస్తుందంట. మన జాకీని పంపిద్దాం అనుకున్నా, సరేలే పర్లేదు, ఎందుకంటే మన జాకీ కూడా అంత హై లెవెల్ ఏం లేడు గాయస్, లెవెల్ 29 ఉన్నాడు వాడు కూడా. సో వింగ్ అటాక్ సరిపోతుంది. ఓకే, మనమే ఫస్ట్ ల్యాండ్ చేసినాం గాయస్. యాక్చువల్గా వీడియో లేట్ కావడానికి రీజన్ ఏంటంటే నేను కొత్త ఛానల్ ఏమన్నా స్టార్ట్ చేయాలా, ఈ ఛానల్ డెడ్ అయిందా అనిపిస్తుంది గాయస్. సో ఓకే, మనం బ్యారీని డిఫీట్ చేసాం గాయస్. దేవరా ఎవాల్వ్ అవుతుంది. గాయస్ మన దేవరా ఒక ఫ్లోట్ జెల్గా ఎవాల్వ్ అయిపోయింది. సో ఇది పెద్దగా ఒక దేవరా లెక్కనే కనపడుతుంది గాయస్. ఓకే, క్రంచ్ నేర్చుకోవాలనుకుంటుందంట. సో క్రంచ్ నేర్పిద్దాం పడదని, ఎందుకంటే క్రంచ్ మంచి పవర్ఫుల్ మూవే గాయస్. ఓకే, పర్స్యూట్ బదులు క్రంచ్ నేర్పించవచ్చు మనం. ఆల్రెడీ అదొక డార్క్ టైప్, దానికంటే పవర్ఫుల్ డార్క్ టైప్ మూవ్. సో గాయస్ ఇప్పుడు మన టీం ఒక ఫుల్లీ ఎవాల్వ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ టీం అయింది. సో చలో గాయస్, క్రాషర్ వేక్ని క్రష్ చేద్దాం. సో గాయస్ నేను మన జిమ్లో ఉన్న జిమ్ ట్రైనర్స్ అందరినీ డిఫీట్ చేసి మిమ్మల్ని కలుస్తాను. సో గాయస్ నేను జిమ్ ట్రైనర్స్ అందరినీ డిఫీట్ చేసేసాను. మరియు గాయస్ చలో పదని జిమ్ పజిల్ని సాల్వ్ చేద్దాం. ఓకే, జిమ్ పజిల్ మొత్తం ఈ స్విచ్ మీద బేస్ అయి ఉంటుంది. ఆరెంజ్ కలర్ స్విచ్ తోటి మొత్తం నీళ్ళన్నీ ఇంకిపోతాయి గాయస్. అదే గ్రీన్ కలర్ స్విచ్ నొక్కినామంటే సగం వరకు నిండుతాయి గాయస్. అదే బ్లూ కలర్ స్విచ్ నొక్కినామంటే నీళ్ళు మొత్తం నిండిపోతాయి గాయస్. సో ఒక్కొక్క ట్రైనర్ని డిఫీట్ చేసుకుంటా జిమ్ పజిల్ ఎట్లా సాల్వ్ చేయాలో అర్థమైంది నాకు. సో ఇప్పుడు మనం పదండి సాల్వ్ చేద్దాం. సో గాయస్ యాక్చువల్గా నేను పోకెమాన్ వై సిరీస్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, కానీ అది ఇదే ఛానల్లో స్టార్ట్ చేయాలా లేదంటే కొత్త ఛానల్ పెట్టి స్టార్ట్ చేయాలా అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ ఛానల్ మొత్తం డెడ్ అయిపోయింది అనిపిస్తుంది నాకు. ఈ ఛానల్లో ఒకే ఒక వీడియో వైరల్ అయింది గాయస్, అది కూడా గ్రెంజా ఎంవి. సో నేనేం డిసైడ్ చేసుకున్నా అంటే ఫస్ట్ ఈ గేమ్ ప్లేని ఒకటి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేసేసి నెక్స్ట్ గేమ్ ప్లేస్ అన్నీ వేరే ఛానల్ ఓపెన్ చేసి చేద్దాం అనుకుంటున్నా. సో అందుకే నేను కొంచెం లేట్ అయింది ఈ వీడియో రావడానికి. అసలు ఈ కంటిన్యూ చేయాలా వద్దా ఈ సిరీస్ని ఆలోచించడానికి టైం తీసుకున్నా.
సో ఫైనల్గా అయితే ఈ యొక్క పొకిమాన్ ప్లాటినం కంటిన్యూ చేసి మిగతా పొకిమాన్ గేమ్స్ని కొత్త ఛానల్లో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. సో గాయస్ మనం వచ్చేసాం క్రాషర్ వేక్ దగ్గరికి. సో చలో గాయస్ ఛాలెంజ్ చేద్దాం. గాయస్ మనం క్రాషర్ వేక్ని ఛాలెంజ్ చేసాం. మరియు గాయస్ క్రాషర్ వేక్తో బ్యాటిల్ చేయడానికి మన బిజ్లీ అను లియాన్ పోయిన జన్మలోనే రెడీగా ఉన్నాయి. సో అతను తన ఫస్ట్ పొకిమాన్గా గ్యారడోస్ని పంపించాను, నేను మన బిజ్లీని పంపించాను. కరెక్ట్గా ఆ గ్యారడోస్ ఒక వాటర్ ఫ్లయింగ్ టైప్ గాయస్. దాని మీద మన ఎలక్ట్రిక్ మూవ్స్ 4 times ఎఫెక్టివ్ ఉంటాయి గాయస్. మరియు జిమ్ ట్రైనర్స్తో ఫైట్ చేసి మన బిజ్లీ కూడా లెవెల్ 35కి వెళ్ళిపోయింది. షాక్ వేవ్ అసలు మిస్సే కాదు గాయస్, అసలు డౌట్ లేకుండా షాక్ వేవ్ మిస్ కాదు. మరియు మన బిజ్లీ యొక్క స్పీడ్ కూడా చాలా ఎక్కువ ఉంది కాబట్టి సింగిల్ హిట్ తోటి అయిపోయింది గాయస్, ఎందుకంటే అది 4 times ఎఫెక్టివ్ మూవ్ అది. సో ఇప్పుడు జిమ్ లీడర్ క్రాషర్ వేక్ క్వాగ్జైర్ని పంపిస్తుందంట. నేను స్విచ్ చేసుకుంటా, ఎందుకంటే క్వాగ్జైర్ మీద మన ఒక్క ఎలక్ట్రిక్ టైప్ కూడా కనీసం పనిచేయదు గాయస్, ఎందుకంటే అదొక క్వాగ్జైర్ అనేది వాటర్ అను గ్రౌండ్ టైప్ మీద ఒక్క ఎలక్ట్రిక్ మూవ్ కూడా కనీసం పనిచేయదు గాయస్. సో రేజర్ లీఫ్ వాడుతున్నాం. మరియు రేజర్ లీఫ్ అనేది దాని మీద 4 times ఎఫెక్టివ్ గాయస్, ఎందుకంటే వాటర్ టైప్ మీద గ్రాస్ టైప్ 2 times ఎఫెక్టివ్, మరియు గ్రౌండ్ టైప్ మీద కూడా గ్రాస్ టైప్ 2 times ఎఫెక్టివ్, కాబట్టి 4 times ఎఫెక్టివ్. ఓకే, సింగిల్ హిట్ ఆఫ్ కోర్స్. సో యాక్చువల్గా మన లియాన్ దాన్ని అవుట్ స్పీడ్ ఎందుకు చేసిందంటే అది కూడా కొంచెం స్లో పొకిమానే గాయస్. ఓకే, ఫ్లోట్జెల్ వస్తుందంట. నేను మన బిజ్లీకి షిఫ్ట్ చేసుకుంటా, ఎందుకంటే ఫ్లోట్జెల్ దగ్గర ఐస్ ఫ్యాంగ్ అనే ఒక అటాక్ ఉంటుంది గాయస్, అది మన లియాన్ మీద 4 times ఎఫెక్టివ్. ఒక హిట్ చాలు మన లియాన్ మొత్తం అయిపోతుంది, దాని హెల్త్ మొత్తం. ఒకవేళ దాని దగ్గర ఎత్తుకోకున్నా కానీ మన బిజ్లీ దాన్ని అవుట్ స్పీడ్ చేసేస్తుంది. అందుకే నేను బిజ్లీని పంపించా. నాకు తెలిసి ఇది ఒక 1 hit అయిందంటే మన బిజ్లీ బతుకుతుంది గాయస్, లేదంటే మన బిజ్లీ పని అయిపోతుంది. ఓకే గాయస్, మంచిదైంది, 1 hit కేవ్ అయిపోయింది, నో ప్రాబ్లం. ఇప్పుడు మన బిజ్లీ సేఫ్, ఎందుకంటే తన దగ్గర ఒకవేళ ఎర్త్క్వేక్ అటాక్ ఉందంటే ఒక్క ఎర్త్క్వేక్ చాలు గాయస్, మన బిజ్లీ పని అయిపోతుంది. ఓకే గాయస్, బిజ్లీ పిన్ మిసైల్ నేర్చుకోవాలనుకుంటుందంట. ఓకే, పిన్ మిసైల్ ఒక బగ్ టైప్ మూవ్, అది కూడా ఒక మంచి కవరేజే గాయస్. ఓకే, నేను పిన్ మిసైల్ నేర్పించేశాను. ఓకే గాయస్, మనం క్రాషర్ వేక్ని కూడా డిఫీట్ చేసేసాం. మరియు గాయస్ క్రాషర్ వేక్ మనకి ఫెన్ బ్యాడ్జ్ ఇచ్చాడు. సో దాంతోపాటే TM55 దాంట్లో ఏముంటుందో. ఓకే, బ్రైన్ అంట. సో చలో పదండి గాయస్, ప్రతి జిమ్లో ఇట్లాంటి ఒక షార్ట్ కట్ ఉంటుంది మనలాంటి బద్దకస్తుల కోసమే. మళ్ళీ జిమ్ పజ్లు ఎవరు చేస్తాడు గాయస్, ఒక్కసారి చేయడానికి చికాకు పోతుంది, మళ్ళీ వీడియో కూడా లాంగ్ అవుతుంది గాయస్. ఓ గాయస్, మళ్ళీ బ్యారీ వస్తుండు, ఏమైందో కనుక్కుందాం. మరియు గాయస్ బ్యారీ ఏమంటుండంటే టీమ్ గెలాక్టిక్ గ్రంట అక్కడ ఒక బాంబ్ పెట్టిండంట. సో క్రాషర్ వేక్ తన్ని క్రష్ చేద్దామని పోతుండు. సో గాయస్ ఆ బాంబ్ ఇవ్వలేదు, మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఈ రోజుకి ఇంత గాయస్, థ్యాంక్ యూ గాయస్ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.